నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. శుభవార్త. ఎట్టకేలకు అమెరికా ఇరాన్ ఒప్పందం 19న స్విట్జర్లాండ్లో సంతకాలు చేయనున్న రెండు దేశాలు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్తో ఒప్పందం పూర్తయింది. అందరికీ శుభాకాంక్షలు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఒప్పందం కుదిరిందంటే అర్థం శత్రువుని నమ్ముతున్నామని కాదు, అమెరికా తన కట్టుబాట్లను ఎంతవరకు అమలు చేస్తుందో చూస్తాం. ఇరాన్ విదేశాంగ శాఖ ఉప మంత్రి ఖాజిమ్ గరీబాబాది. అయితే ఇప్పుడు ఏంది, వెంటనే తెరుచుకోనున్న హార్మోజ్ జలసంధి వెంటనే తెరుచుకుంటుంది. ఓకే, టోల్ లేకుండానే నౌకలకు అనుమతి. ఇంతకుముందు టోల్ విధిస్తాము నౌకకు ఇన్ని డాలర్లు అని చెప్పారు. ఇప్పుడు టోల్ లేదు, ఏం లేదు. హార్మోజ్ జలసంధి ఓపెన్ అయింది. ఓపెన్ అయినాక మరి ఇప్పుడు పెట్రోల్ రేట్లు ఎంతైతే పెంచుకుంటూ పోయిర్రో దానికి డబల్ తగ్గించుకుంటూ రావాలి. ఇన్ని రోజులు నిల్వ ఉన్న పెట్రోల్నే ఎక్కువ రేటుకు అమ్ముకురు కదా, ఎక్కువ రేటుకు అమ్ముకున్నందుకు ఇప్పుడు డబల్ తగ్గియాలి. మరి తగ్గిస్తారా లేదా, ఏం మాట ఆడుతుంది కేంద్రం చూడాలి. ఇప్పుడు ఏంటంటే ఒక్కసారి పెంచుకుంటూ పొయ్యిర్రు అంటే ఏనా దరిద్రుడు తగ్గాడు. అందుకనే ఇప్పుడు వీళ్ళు తగ్గించేదాకా కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, సిపిఎం సిపిఐ కావచ్చు, మిగతా పార్టీలు మొత్తం రోడ్ల మీదకి రావాలి. ఖచ్చితంగా రోడ్ల మీదకి రావాలి. ఎందుకంటే ఇది పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునేటోళ్ళు, బండ్ల మీద తిరిగేటోళ్ళు, వాళ్లకు పెట్రోల్ భారం ఎక్కువ అవుతుంది. ఆ పెట్రోల్ భారం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని అంటినాయి. కాబట్టి మరి ఇప్పుడు ఇక్కడ చల్లని కబురు వింటున్నాము. కాబట్టి దీని ద్వారా ఇప్పుడు పెట్రోల్ రేట్లు తగ్గాలి, తగ్గించాలి. 100% ఎంతైతే పెంచారో అంతకు డబల్ తగ్గాలి. నిజంగా మీకు చేతనైతే జిఎస్టీలోకి తీసుకురండి, జిఎస్టీ పరిధిలోకి తీసుకురండి. మీకు దమ్ముంటే బీజేపీ రకరకాల సొల్లు ముచ్చట్లు మాట్లాడుతుంది కదా, పెట్రోల్ని జిఎస్టీలోకి తీసుకురండి. తెస్తే అప్పుడు తెలుస్తుంది మీకు ఎంత చిత్తశుద్ధి ఉన్నది, ఏం చేస్తున్నారు, ఎట్లా పరిపాలిస్తున్నారు అనేది. మీరు ఏమైనా ఉచిత పథకాలు ఏమైనా ఇస్తున్నారా సెంట్రల్ గవర్నమెంట్? మీరు ఏమి ఇస్తలేరు కదా. ఏమి ఇయ్యనప్పుడు మరి దాన్ని జిఎస్టీ పరిధిలోకి తీసుకొని వస్తే అయిపోతుంది కదా పెట్రోల్ని. ఎందుకు ఇంత ఆదాయం ఎక్కడ పోతుంది? దేశ సంపద మొత్తం ఎక్కడికి పోతున్నది? నీరవ్ మోడీ, అంబానీలకు, అదానీలకు దోచిపెట్టడమేనా? ఇదే జరుగుతున్నది, ఇంతకు మించి ఏం జరుగుతలేదు. మరి దేశం ఏమిస్తున్నది? రైతులకు ఏమిస్తున్నది? నిరుద్యోగులకు ఏమిస్తున్నది? పేద ప్రజలకు ఏమిస్తున్నది? ఎక్కడనన్నా ఏమన్నా సబ్సిడీ ఇస్తున్నదా అంటే ఏడలేదు. గ్యాస్ మీద సబ్సిడీ అని చెప్పారు కొద్ది రోజులు. గ్యాస్ ఏమన్నా రోజు అయిపోయే గ్యాసా? మీ చేతనైతే పెట్రోల్ మీద వచ్చిన దాని మీద సబ్సిడీ ఇరి, 20 రూపాయలకు లీటర్ పోయిర్రి. ప్రజలు ప్రశాంతంగా ఏ పనైనా చేసుకొని బతారు. నిత్యావసర వస్తువులు రేట్లు తగ్గుతాయి, అన్నీ తగ్గుతాయి. దాని మీద సబ్సిడీ ఇరి. చేతనైతే ఎక్కువైతే ఏదైతే వాడతారో నిత్య అవసరం అది లేకుంటే నడవదు అన్న దాని మీద విపరీతమైన ట్యాక్సులు వేసి ప్రజల నడ్డి విరుస్తున్నారు. ఇప్పుడు వచ్చింది కదా, ఇప్పుడు యుద్ధం సాగు చూపించారు కదా, యుద్ధం క్లోజ్ అయింది, తెరుచుకున్నాయి, నౌకలు అన్నీ మొదలైనవి, స్టార్ట్ అయినాయి కదా. ఇప్పుడు రేట్లు తగ్గాలి. మీరు తగ్గిస్తేనే మీరు మనుషులు, లేకుంటే మీ అంత రాక్షసులు ఎవడు లేడన్నట్టు. భారతదేశం ప్రజలది పిండుకొని తాగుతున్న రక్తం అంతే. మీరు అంతకు మించి ఇంకేం లేదు. ఈ విషయంలో కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, ఎవరైనా రోడ్లు ఎక్కాలి. ఇప్పుడు పెట్రోల్ రేట్లు తగ్గియాలి, గ్యాస్ రేట్లు తగ్గియాలి, కమర్షియల్ సిలిండర్ రేట్లు తగ్గియాలి. ఇవన్నీ తగ్గియాలని అందరూ రోడ్ల మీదకి రావాలి. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలి, బట్టలు చింపి రోడ్డు మీద నిలబెట్టాలి. ఏ పార్టీ అయినా, అన్ని పార్టీలు అట్లా చేస్తేనే బుద్ధి వస్తుంది. అంతకుముందు ఎలక్షన్లు అప్పుడు 3 నెలల వరకు నిల్వలు ఉన్నాయని చెప్పారు. ఏ ₹1 పెంచమని చెప్పారు. ఎలక్షన్లు అయిపోగానే పెంచారు. ఇప్పుడు యుద్ధం సాకు చూపించి పెంచారు. యుద్ధం ముగిసిపోయింది కదా, మరి 3 నెలల స్టాక్ ఉన్నది కదా, ఆ 3 నెలల స్టాకే కదా వాడింది ఇన్ని రోజులు కూడా. చలో మొత్తం డబల్ తగ్గిర్రి. తగ్గియకుంటే కాంగ్రెస్ కాదు, అందరూ వీళ్ళని నిలదీయాలి, ఎవరు రాకుంటాలని. అటువంటి పని చేయాలి. అన్ని సైనిక చర్యలు నిలిపివేత, ఇంధన మార్కెట్లకు ఊపిరి, అణు ఆంక్షలకు చర్చల ద్వారా పరిష్కారం, లెబనాన్ నుంచి వైదొలగం, ఇజ్రాయెల్. మీరు తొలగకపోర్రి. కానీ ఈ భారతదేశం ఏంటంటే విదేశాల మీద ఆధారపడి బతుకుతున్న భారతదేశం, సొంతంగా బతకలేని భారతదేశం. చైనా వేరు, భారతదేశం వేరు. చైనా మీద ఆధారపడి బతుకుతున్న దేశాలు చాలా ఉన్నాయి, అందులో భారతదేశం కూడా ఒకటి. మరి భారతదేశం మీద ఆధారపడుతున్నాయేమన్నా మిగతా దేశాలంటే అవసరం లేదు. భారతదేశం లేకుంటే
ఇంకో ఆల్టర్నేట్ దేశాలు మస్తుగా ఉన్నాయని చెప్పేసి చూపిస్తారు. అదే చైనా లేకుంటే విలవిలలాడుతుంది ప్రపంచం. చైనా కనుక అందరికి కనుక ఇవ్వకపోతే, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయకపోతే చాలా దేశాలు ఇబ్బంది పడతాయి. మన దేశం కూడా నానా రకాలకు ఇబ్బంది పడుతుంది. చైనా లేకుంటే మనం ఆగమాగం అయిపోతాం. ఏమనంటే ఊకే చైనాని శత్రుదేశంగా చూపిస్తారు కదా. చైనా మనకి ఏవైతే ఎగుమతి చేస్తుందో అన్నీ ఆపేసింది అనుకో, మన దగ్గర ఇంకా ఆకాశాన్ని కడితే రేట్లు, ఇక బతుకుడు కూడా కష్టమవుతుంది. అది కూడా ఆలోచన చేయాలి, చేస్తే తెలుస్తుంది. అందుకనే ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు క్లియర్ అయిపోయింది కదా, మరి ఎంత తగ్గిస్తారు రేట్లు, ఏం తగ్గిస్తారు, ఏం చేస్తుంది ఉన్న ఇప్పుడు ఈ ప్రతిపక్షాలు ఏం చేస్తుంది అనేది చూడాలి. ప్రతిపక్షాలు కనుక సైలెంట్గా కూర్చుంటే ఎవ్వరు కూడా ఊకోవద్దు.